కొత్తగూడెం తెలంగాణ అయితే జంగారెడ్డిగూడెం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ప్రభుత్వ విధాన నిర్ణయంలో అందరూ కూడా భాగస్వామ్యంలో పనిచేస్తుంది. అది ఎండీ కావచ్చు, డ్రైవర్ కండక్టర్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, అసిస్టెంట్ మెకానిక్ ఎవరైనా అందరం కలిసి చేస్తారే వచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు చెప్పకూడదు. ఆవిడ చెప్పినంత పరిస్థితి దారుణంగా అయితే కండక్టర్ లేదు. కావాలంటే వెనకాల మహిళా కండక్టర్ ఆవిడతో మాట్లాడలేదు. మీరు మాట్లాడి తప్పేం లేదు. అంత దారుణమైన పరిస్థితి లేదు. వీళ్ళందరికీ రావాల్సిన బకాయిలు అన్నీ ఇచ్చాము. ఆర్పిఎస్ బకాయిలు ఇచ్చాము. వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా ఇవాళ వాళ్ళు పిఎఫ్ లోన్ అప్లై చేస్తే 3వ రోజు వాళ్ళకి లోన్ వచ్చేస్తాయి. వాళ్ళ అకౌంట్ పైసలు పడతాయి. ఆ లెవెల్కి తెచ్చాము. మీరు కావాలంటే వాడిని అడగండి. ఇక్కడ వెనకాల ఉన్నారు కదా మహిళా కండక్టర్, వాడిని అడగండి. వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, నేను పక్క డిపార్ట్మెంట్ విషయం మాట్లాడలేదు. అటువంటిప్పుడు నేను పెద్ద తోపులాగా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పకూడదు. ఎప్పుడైనా ప్రభుత్వంలో భాగం ఉన్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు కట్టుబడి ఉండాలా, లేదా రిజైన్ చేయాలా, రిటైర్ అయ్యాక మా వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు కదా, అట్లా మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. అట్లా సర్వీస్లో ఉండగా మాట్లాడుకోవచ్చు.